వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ పద్ధతిలో టమాటా పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, టమాటా, పచ్చిమిరపకాయ, కరివేపాకు, పసుపు, ఉప్పు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకోవాలి, అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు బాగా వేగేదాకా ఉంచుకొని ఇప్పుడు ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఉడికించినవి, ఫస్ట్ అవి వేసుకోవాలి. ఫస్ట్ టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం అన్నీ వాటికి పట్టేటట్టుగా చూసుకోవాలి. ఇవి ఇలా పక్కకు పెట్టుకొని ఇక్కడే నూనెలో కరివేపాకు, పచ్చిమిరపకాయ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం ఉడకబట్టిన తర్వాత మనం ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వదిలేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఉడికింది కదా. ఇప్పుడు ఈ పప్పు ఉడికించుకున్న పప్పును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఎందుకంటే పప్పుకి ఉప్పు, కారం ఇవన్నీ బాగా తగలాలి కదా, అందుకని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఉడకబట్టేసింది. సో మన పప్పు రెడీ. టేస్టీ టమాటా పప్పు రెడీ. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. పప్పును టమాటా ముందే ఉడికించేసుకుంటే టమాటా పప్పు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కావాలంటే ఇందులో మీరు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, ఉల్లిపాయ వేసుకోవచ్చు, కానీ ఇది ఇలాగే బాగుంటుంది. సో నేను అలాగే చేశాను. Thank you for watching my video. Please do like, share and subscribe to my channel. Thank you.